నమస్కారం T20 తెలుగు న్యూస్ కి స్వాగతం. మైనర్ బాలిక మోజులో పడి యువకుడు ఆత్మహత్య. పూడూరు మండలానికి చెందిన పూడూరు గ్రామానికి చెందిన ఫిరంగి మహేష్ వయసు 26 సంవత్సరాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక చక్కటి కుటుంబాన్ని వదిలి తన జీవితానికి ముగించుకున్నాడు. మహేష్ కి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు అతని భార్య బాబు తల్లిదండ్రులు అనాథలుగా మిగిలారు. మైనర్ అమ్మాయి వల్ల తాను చనిపోయినందుకు గాను ఇప్పుడు ఆ కుటుంబం అనాథగా మిగిలారు. ఇలా క్షణికావేశంలో అతని జీవితాన్ని కోల్పోయినందున ఒక కుటుంబం రోడ్డు పాలయ్యింది. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. అయితే ఈరోజు మనం వికారాబాద్ జిల్లా పోడూరు మండల్ పోడూరు గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు సూసైడ్ జరిగింది. ఇక్కడ ఎట్లా సూసైడ్ జరిగింది వాళ్ళ వైఫ్తో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ భర్త ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? ఇంకా ఆమె కోసం చేసుకుని సార్ ఆయన. అంటే ఇంకో ఆమె అంటే ఆమె కోసం ఆమెను లవ్ చేసిండా? ఆమెను కూడా లవ్ చేసిన అని ఇంట్లో తెచ్చి పెడతా అంటే నేను వద్దన్నా సార్. అంటే ఈ లవ్ మ్యాటర్ ఎప్పటి నుంచి నడుస్తుంది? మా పెళ్ళైనాక 6 నెలలు మంచిగా ఉన్నాం సార్. మేము ఈడికి వచ్చిన నుంచి ఆమె ఈయన్ని టార్చర్ చేసి పెట్టి. అంటే మీరు ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడ లేరా? పెళ్ళైన కొత్తలో అక్కడ వికారాబాద్లో ఉన్నాం సార్. మేము తర్వాత ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చినాక ఆమె తిరుగుడు, ఇక్కడ ఈయన ఎక్కడ పోతే అక్కడ వచ్చుడు, ఈయన ఏంటంటే తిరుగుడు. నేనేమో ఎందుకు ఇట్లా చేస్తున్నావు మారని నేను అడిగిన. అంటే ఇద్దరిని ఇంట్లో తెచ్చి పెడతా, ఇద్దరు కలిసి ఉండండి ఆయన చెప్పింది సార్. అంటే నేను ఏమన్నా నేను ఉంచుకోను అన్నా. ఇక ఇట్లా అన్న పిఎస్ కన్నా పోతే మారుతాడు అనుకున్నా. అట్లా ఇక పిఎస్ కన్నా పోతే మారుతాడు అనుకుంటే ఇంత లోపల ఇట్లా చేసింది సార్. అయితే ఈ విషయం మీకు ముందు నుంచే తెలుసా? ముందు అంటే తెలుసు సార్, ఇట్లా వేసిందని తెలుసు. అత్తమ్మ వాళ్ళకి చెప్పుకున్నా అంటే వాళ్ళు చెప్పుకుంటే అయినా మారలేదు సార్. వాళ్ళు కూడా మస్తు చెప్పుకోరు సార్. నేను చెప్పుకున్నా, వాళ్ళు కూడా చెప్పుకోరు. అయినా ఇక మా ముంగాల మారుతా అని చెప్పి తర్వాత చేసింది సార్ ఆయన. అయితే ఇప్పుడు ఆమె కోసం సూసైడ్ చేసుకుంటా అంటారా? ఆమె కోసమే చేసుకోండి సార్. ఆమెనే కారణం అంటే ఆమె వల్లనే సూసైడ్ చేసుకోండి సార్. అయితే ఇప్పుడు మీరు గవర్నమెంట్ కానీ అధికారులను కానీ ఏం కోరుతున్నారు? అంటే ఇప్పుడు మీకు ఒక బాబు ఉన్నాడు కదా, బాబు మీ జీవితానికి మీరు ఏం కోరుతున్నారు? చెప్పండి. అయితే ఇప్పుడు మీకు మీ బాబుకు న్యాయం జరిగేటట్టు మా T20 న్యూస్ పనిచేస్తుందమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పోడూరు మండల్ పోడూరు గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ఆత్మహత్య జరిగింది. తను ఒక అమ్మాయి ట్రాప్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే వాళ్ళ చెల్లెలతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ అన్నయ్య ఎట్లా చనిపోయాడు? మా అన్నకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక బాబుండు, 8 మంత్స్ బాబుండు. అయితే ఒక 1 year నుండో ఏమో అంట వేరే ట్రాక్లో పడిండు. ఇంకో అమ్మాయి మాట్లాడుతుంది తనతో. అయితే మా వదినకి తెలిసి మా వదిన వద్దు అని చెప్పినా కానీ వినకుండా మా వదినను కొట్టడం లాంటివి చేసినాక సరే అని చెప్పి మా వదిన ఎట్లయినా మారుతాడేమో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఇక వీళ్ళు ఇక్కడ నుండి ఆ అమ్మాయి టార్చర్ చేసింది, పెళ్లి చేసుకో అని చెప్పేసి టార్చర్ పెట్టడం వల్ల అక్కడ భార్య బాబుని వదిలేసుకోలేక ఇక్కడ ఈమెను చేసుకోలేక వాడు సూసైడ్ చేసుకుండు. అయితే ఒక రకంగా ఇది హత్య అనుకోవచ్చా? అమ్మాయి టార్చర్ పెట్టడం వల్లనే చనిపోయాడు. మీ పేరేనా? నా పేరు నరసింహ అండి. అయితే వాళ్ళ మేనమామనైతాను. అసలు ఆ అమ్మాయికి ఎలా ఉందంటే, ఉంటే నీ వైఫ్ అన్న ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఇద్దరోట్లు ఎవరిని ఎంచుకుంటావు అనే ఊబిలో పడిండు వాడు. దాని నుంచి చచ్చిపోయింది అమ్మాయి. ఆవిడ చచ్చిపోవడం జరిగింది అంతే. అయితే ఇది ఎన్ని రోజుల క్రితం నుంచి జరిగింది? ఇది ఒక 1 year నుంచి జరుగుతుందని మాకు తెలుసు. మాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ తెలుసు అంతే. ఇది 1 year నుంచి జరుగుతుందని తెలుసు. అయితే ఈ విషయం అంతా మీకు ఇంట్లో తెలుసా? యాక్చువల్గా 2 days క్రితం తెలుసు. మేము వాళ్ళని సంజాయించి కూడా నేను మొన్న వచ్చి సంజాయించి హైదరాబాద్ వెళ్ళినాను.
నిన్న హైదరాబాద్ వెళ్ళిన మధ్యాహ్నం, ఈరోజు మళ్ళీ మార్నింగ్ వచ్చేసిన. వాడు సూసైడ్ చేసుకున్న నైట్ మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది. అంటే 1 year క్రితం నుంచి నడుస్తున్నా కూడా మీకు 1 year తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. అయితే ఇది ఒక అమ్మాయి వల్ల ట్రాప్ వల్ల సూసైడ్ ఒక చేసుకుని అమ్మాయి వల్ల